వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ అండి పెద్ద థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అనుకున్నారా? మన ఛానల్ అనేది 40,000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయితే అయ్యింది. ఇదంతా మీ వల్లే. చాలామంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ ఇలా మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో మేము ఎంతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా మన ఛానల్ రిఫర్ చేయాలంటే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ మెన్షన్ చేయండి. మేము డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాము. సో జెన్యూన్ డౌట్స్ అయితే మేము మోస్ట్లీ రిప్లై అయితే ఇస్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి అందరికీ. సో మీ వల్లే మేము ఈ 40,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో చాలా జాబ్స్ అయితే పడుతున్నాయి కదా, దాంట్లో వచ్చేసేపాటికి కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. కౌన్సిలర్ పోస్ట్ వచ్చేసేపాటికి 18,000 పర్ మంత్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. వీళ్ళు వచ్చేసేపాటికి గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, హ్యూమన్ డెవలప్మెంట్, నర్సింగ్ విత్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కౌన్సిలింగ్ ఎడ్యుకేషన్ ఇన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీలో ఉండాలని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసేపటికి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు డిజైరబుల్ అని కూడా క్లియర్గా ఇచ్చారు. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మినిమం 21 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 45 years అయితే ఉండాలి ఈ కౌన్సిలర్ పోస్ట్కి. సో నెక్స్ట్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే ఉంది. దీనికి కూడా 18,000 పర్ మంత్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, బిఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీ చేసి అయితే ఉండాలి. డిఎంఎల్టీ వాళ్ళు మీరు 2 years కంపల్సరీ చదివైతే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళని కూడా కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఎసెన్షియల్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో ఉండాలని చెప్తున్నారు. ప్రిఫరబుల్ ఎంఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, దీనికి కూడా మినిమం 21 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 45 years అయితే ఉంది. సో ఇది కూడా మనకి 18,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇలా ప్రతి డిస్టిక్లో హెల్త్ వర్కర్ పోస్టులు అయితే పడుతున్నాయి. ఆశా వర్కర్స్ కానీ అన్నీ కానీ మీకు ఏ డిస్టిక్లో కావాలన్నా మెన్షన్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. ఆ డిస్టిక్లో పడినమ్మటే మేము మీకు అయితే తెలియచేస్తాము. ఇప్పుడు వచ్చేసేపాటికి ఇది ఏ డిస్టిక్ అంటే జగిత్యాల డిస్టిక్ నుంచి అయితే వచ్చాయి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే ఉంది. ఎప్పుడుంది అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది 26/06/2025 రోజు 10 AM అని అయితే ఇస్తున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడుంది అంటే అడ్రస్ వచ్చేసేపటికి డిఎంహెచ్ఓ జగిత్యాల, రూమ్ నెంబర్ 226, 2nd floor, ఐడిఓసి జగిత్యాల అని అయితే ఇస్తున్నారు. సో ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవాలి. వెబ్సైట్లో ఇచ్చారు. ఆ వెబ్సైట్లో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, లేదా ఎవరైనా లింక్ అని కామెంట్ చేయండి. లింక్ నేను డైరెక్ట్గా మీకు సెండ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. సో ఇక్కడైతే కనపడుతుంది కదా అప్లికేషన్ ఫామ్ అనేది. కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్. వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది మీకు 26/06/2025 10 AM అయితే ఉంటుందని చెప్తున్నారు. రూమ్ నెంబర్ 226, 2nd floor, ఐడిఓసి జగిత్యాలని అయితే ఇస్తున్నారు. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటోగ్రాఫ్, సోషల్ స్టేటస్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్. మీరు క్లాస్ 1 నుంచి క్లాస్ 10th వరకు ఎక్కడ చదువుకున్నారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషను, ఇయర్ ఆఫ్ పాసింగు, మీకు వ్యాలిడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చాయి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్సు, అడ్రస్ పర్ పర్టికులర్స్, డిక్లరేషను, ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కింద మాత్రం ఆఫీస్ యూజర్ అయితే ఓన్లీ ఇస్తున్నారు. చెక్ లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బై ద అప్లికెంట్స్, ఇవన్నీ కూడా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్, ఫస్ట్ టు 10th క్లాస్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పాస్ మార్క్ మెమోస్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కంపల్సరీ. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్కి సదరం సర్టిఫికేట్ ఉండాలి. అప్లికేషన్ 500 rupees, ఫేవర్ ఆఫ్ డీడీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేపటికి ఇవన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటు నెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఈ జగిత్యాలలో ఉన్న పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. కౌన్సిలర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.